జల్లికట్టుపై ఆందోళన ఒక అనూహ్య స్పందన. కానీ ప్రత్యేక హోదా ముందస్తు ప్రణాళిక. అసలు దీనికి దానికి సంబంధం ఉందా? అసలు విశాఖ సాగర తీరంలో ఆందోళనకు పిలుపునిచ్చింది ఎవరు? చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందా? పోలీస్ చర్యలకు ఎదురు తిరిగి ప్రత్యేక హోదా సాధనకు దిగితే జరిగే పరిణామాలేంటి? తమిళ సాంప్రదాయంపై ఉత్తరాది పెత్తనమేంటి? తరతరాలుగా సాగుతున్న జల్లికట్టుకు మీ అడ్డంకులేంటి? వి వాంట్ జల్లికట్టు అనే నినాదంతో చెన్నై మెరీనా బీచ్ పోరెత్తింది. కేంద్రం ఆర్డినెన్సుతో సాంప్రదాయం మాత్రమే గెలవలేదు, ఐక్యమత్యం ఎంతటి విజయం సాధిస్తుందో కూడా రుచి చూపించింది. ఇదే స్ఫూర్తి ఏపీలో రాసుకుంది. 4 రోజుల జల్లికట్టుకే తమిళ తంబీలు అంత రచ్చ చేస్తే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తూ ఎరవేసిన ప్రత్యేక హోదాపై ఏపీ ఎందుకు తగ్గాలి? యూనిట్తో స్టేట్ ను సాధించలేమా? ఇస్తే తీసుకోవడం తప్ప హామీని హక్కుగా లాక్కోలేమా? ఇది చాతగానితనం. చేతులు కట్టుకొని కూర్చునే నైజం కాదా అంటూ ఒకరి నుంచి ఒకరికి వాట్సాప్ల్లో, ఆ తర్వాత ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో లైకులు, షేర్లతో విపరీతంగా పాకిపోయింది. ఎవరు సృష్టించారో తెలియదు, ఎక్కడ మొదలైందో తెలియదు. కానీ ఏపీ యువతను హోదా హోరు ఊపేస్తోంది. జల్లికట్టు స్ఫూర్తి, అంతకుముందు తెలంగాణ ఉద్యమ దీప్తి కలిసి ఇప్పుడు హోదా పోరాటానికి బీజం వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అక్కడ మెరీనా బీచ్ లో జల్లి నుండి మొదలైతే ఇక్కడ విశాఖ ఆర్కే బీచ్ హోదా హోరుకు వేదిక కాబోతోంది. దేశం సగర్వంగా రిపబ్లిక్ డేను జరుపుకోబోతున్న సందర్భంలోనే ఐకమత్యాన్ని చాటుతూ స్పెషల్ స్టేటస్ నినాదం ఊపందుకోబోతోంది. తమిళనాట జల్లికట్టు ఉద్యమం చేపట్టింది యువతి. అనూహ్యంగా వచ్చిన ఆ స్పందనకు ఆ తర్వాత రాజకీయ సినీ గ్లామర్ తోడైంది. యువతకు మద్దతుగా కోలీవుడ్ అంతా అండగా నిలిచి జల్లికట్టుకు జయహో అంది. కానీ ఇక్కడ ఏపీ హోదాకు మాత్రం సినీ గ్లామర్ ఫస్ట్ లుక్ లోనే జత కలిసింది. స్వచ్ఛందంగా ఎవరికి వారు #ఏపీ డిమాండ్ స్పెషల్ స్టేటస్ ను షేర్ చేస్తూ సయ్యనేస్తున్నారు. తెలంగాణను విభజించే సమయంలో ఏపీకి అప్పటి కాంగ్రెస్ ప్రకటించిన తాయిలాల్లో ఒకటి పోలవరం, రెండోది ప్రత్యేక హోదా. For 10 years, Prime Minister is saying 5 years. 5 years will not be sufficient at all. You have to set up an industry and then start manufacturing. Let them make it 10 years. కాంగ్రెస్ 5 ఏళ్లంటే కాదు 10 ఏళ్ల హోదా కావాలంటూ భీష్మించి విభజన బిల్లుకు జై కొట్టిన బీజేపీ ఇప్పుడు మాత్రం ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పేస్తోంది. స్టేటస్ ఉందో లేదో తెలియకుండా ఏడాది, స్టేటస్ కాదు ప్యాకేజీతో సర్దుకుందామని మరో ఏడాది గడిచిపోయింది. కానీ జల్లికట్టు ఆందోళన ఇప్పుడు హోదాను సైతం రాబట్టుకునేందుకు స్ఫూర్తిగా మారుతోంది. ఇదంతా ఒకెత్తైతే ఆర్కే బీచ్ లో ఆందోళన సాధ్యమవుతుందా అన్నది మరో ప్రశ్న. ఎందుకంటే చెన్నైలో జల్లికట్టు ఉద్యమం ముందుగా ఊహించింది కాదు, అనూహ్యంగా మొదలైంది. కానీ ఇక్కడ విశాఖలో ఆందోళనకు సోషల్ మీడియా వేదిక సమయం ఫిక్స్ చేసింది. అందుకే పోలీస్ చర్య ఎలా ఉంటుందోనన్న భయము ఉంది. దీనికి తగ్గట్లుగానే ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని తేల్చేశారు ఏపీ డీజీపీ సాంబశివరావు. కెన్ దే కమ్? మేము ఇక్కడ ఒక స్టేజ్ పెట్టుకుంటాం, లేకపోతే ఇక్కడ బ్యారికేడ్స్ వేసుకుంటాం, లేకపోతే ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్ వేస్తాం, పోలీసు ద్వారా అడిగి ఈ విధమైనటువంటి ట్రాఫిక్ నిబంధనలు పెడతాం, ఈ విధంగా మేము సెక్యూరిటీని ఈ విధంగా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు లేకపోతే వచ్చిన వాళ్ళకి ఏదో చేస్తాం. సో వేర్ ఈస్ ది ఆర్గనైజేషన్? ఇన్ ది absence ఆఫ్ ది ఆర్గనైజేషన్, సోషల్ మీడియా అపీల్స్ cannot meet the minimum requirements of any public gathering. We need someone to own up, we need someone to give us time, we need someone to give an accountability. Yes, మేము పిలిచాం, మేము ఆదరణ. So in the absence of that, any social media calls are not permitted. So we request all the citizens of the state of Andhra Pradesh to please understand the implications and then follow the guidance issued by the police department from time to time. భద్రతా పరంగానే కాదు, పాలనా పరంగా కూడా పర్మిషన్ నో అంటే నో అంటున్నారు విశాఖ జిల్లా కలెక్టర్. ఎట్టి పరిస్థితుల్లో ఆందోళనకు అవకాశం ఇచ్చేది లేదంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ మనకు రైటింగ్లో ఎవరైనా అడిగి ఉంటే దాని మీద ఏమైనా మాట్లాడడానికి అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి సిపి గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏముందంటే ఇలాంటి కార్యక్రమం జరగాలంటే తప్పనిసరిగా
సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది, చట్టం ఉంది, అన్ని తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి. రెండోది, ఇప్పుడు 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా త్రూ అవుట్ నేషన్ రెడ్ అలర్ట్ ఉంది. ఇటువంటి పర్మిషన్ లేకుండా జరుగుతున్నటువంటి ఈవెంట్స్లో పిల్లలకి అలౌ చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ పర్మిషన్ తీసుకోకుండా ఉంటే అన్ని ఇలీగల్ యాక్టివిటీ అవుతుంది. అప్పుడు పోలీసులో ఉన్నటువంటి చట్టం ప్రకారం ఏదైనా ఉంటే చర్య తీసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు మళ్ళీ ఇబ్బందులు పడతారు. కాబట్టి మేము స్టూడెంట్స్, పేరెంట్స్, అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ వారందరికీ కూడా ఇలాంటి ఇలీగల్ యాక్టివిటీ ఏదైనా ఉంటే పర్మిషన్ తీసుకోకుండా అది చేయకూడదు. ఇక్కడే పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళనను అడ్డుకోవడం అప్రజాస్వామికం అంటున్నారు. ప్రశాంతంగా నిరసన చేద్దామనుకుంటున్న యువత గొంతు నొక్కొద్దని సూచనిచ్చారు. అనుమతులు ఇచ్చే పేరుతో హింసను సృష్టించే ప్రయత్నం మంచిది కాదని వార్నింగ్ ఇచ్చే రేంజ్ లో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సహా టాలీవుడ్ లో యంగ్ తరంగ్ అందరూ హోదాకు మద్దతు పలుకుతూ జేజేలు కొడుతున్నారు. పోలీసులు, పాలనాధికారులు మాత్రం నో అంటే నో అంటున్నారు. పైగా జనవరి 26 రిపబ్లిక్ డే అంటే బీచ్ రోడ్ లో ఫ్లాగ్ హోస్టింగ్ సందడుంటుంది. ఈ పరిస్థితుల్లో జరగబోయేది ఏంటి? ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ పెట్టి హోదాకు జై అంటున్న ప్రముఖుల్లో బీచ్కు చేరుకునేదెవరు? అనుమతి లేదని అడ్డగిస్తే భీష్మించి కూర్చునేదెందరు?